Hi dear students, my name is Bal Subramaniam. Dear students, in this video I am going to explain day before exam strategy, particularly financial management CMA Inter, right? It is an ultra revision అనుకోండి within the short span లోపల. Dear students, financial management ఎగ్జామ్కి వెళ్ళే ముందర మీకు క్లియర్గా తెలియాల్సిందంటే ఇది ప్రాబ్లమాటిక్కే కాదు, ఎంసీక్యూస్ ఉంటాయి, థియరీ పార్ట్ కూడా ఉంటాయి. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చాప్టర్స్ కొన్ని చెప్తున్నాను, దాంట్లో కొన్ని కాన్సెప్ట్ కూడా చెప్తాను, అనలైజ్ చేసుకో. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది నాట్ మగ్గింగ్ ఫార్ములా. మీకు కొద్ది కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎబిలిటీ ఉండాలి, స్మార్ట్ చాయిస్ కూడా తీసుకోగలగాలి. ఒక ప్రాబ్లం లెంగ్తీగా ఉంటే దాన్ని వదిలేసి దాని ప్లేస్లో వేరే ప్రాబ్లంకి ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వగలిగే చాయిస్ కూడా తీసుకోగలగాలి. నాకు తెలిసి మీ ప్రిపరేషన్ బెస్ట్గా ఉండాలంటే ముందు లివరేజ్ చాప్టర్ ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, కంపల్సరీగా అడుగుతున్నాడు. సో దీంట్లో అసెట్ టర్నోవర్ రేషియో బేస్ చేసుకుని సేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకోండి, ఫైనాన్షియల్ లివరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెంట్ ఉంటే అన్న పాయింట్ అనలైజ్ చేయండి. ఫైనాన్షియల్ లివరేజ్ ఎప్పుడు ఫేవరబుల్ అవుద్ది, ఎప్పుడు అన్ఫేవరబుల్ అవుద్ది అన్న పాయింట్ ఉంది మన మెటీరియల్లో, అది చెక్ చేసుకోండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ సపోర్ట్తో ఆపరేటింగ్ లివరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆపరేటింగ్ లివరేజ్ కంబైన్డ్ లివరేజ్ సపోర్ట్తో ఫైనాన్షియల్ లివరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెక్ చేసుకోండి. అలాగే ప్రాబ్లంలో మేజర్గా వాడు అడుగుతున్నది ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ అడుగుతున్నాడు. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ వాడిచ్చి లివరేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఒక వర్షన్ అయితే, లివరేజెస్ వాడిచ్చి ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమని చెప్పడం అనదర్ ఆల్టర్నేటివ్. దీంట్లో ఈ మోడల్ని వాడు ఎక్కువగా అనలైజ్ చేస్తున్నాడు, ఆ మోడల్ ఒకసారి టెస్ట్ చేసుకోండి. దేర్ ఆఫ్టర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రైట్? ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ డెప్ట్ షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవ్వండి. కన్వర్టబుల్ డిబెంచర్స్ యొక్క రెడీమబుల్ వాల్యూ ఒకసారి చెక్ చేసుకోండి. ఫెయిర్ వాల్యూ డిబెంచర్ అంటే ఏమిటో అనలైజ్ చేయండి. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్కి మాత్రం షార్ట్ కట్ మెథడ్కే అనలైజ్ చేయండి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి వచ్చిన తర్వాత గార్డెన్ మోడల్, సిఏపిఎం అప్రోచ్ మాత్రమే ఎక్కువ అటెన్షన్ పే చేయండి. ఓకే, దేర్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, మేజర్గా మార్కెట్ వాల్యూకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, కానీ మార్కెట్ వాల్యూ అనలైజ్ చేసేటప్పుడు పర్సనల్ ట్యాక్స్, ఫ్లోటేషన్ కాస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీటైన్డ్ ఎర్నింగ్ వైల్ ఎస్టిమేటింగ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ బేసింగ్ ఆన్ మార్కెట్ వాల్యూ ఇస్ డామ్ ఇంపార్టెంట్ వన్. దేర్ ఆఫ్టర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అడిషనల్గా ఫండ్ రైజ్ చేసినప్పుడు ఈక్విటీకి, డెప్ట్కి రిస్క్ ఎలిమెంట్ ఎలా ఉంటుందో కూడా చెక్ చేసుకోండి, రైట్? తర్వాత క్యాపిటల్ స్ట్రక్చర్. మనకు తెలుసు క్యాపిటల్ స్ట్రక్చర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రైజ్ ద రిక్వైర్డ్ ఫండ్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఒక కార్పొరేట్ కంపెనీకి ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేయాలంటే చాలా అనాలిసిస్ ఉంటాయి. ఈబీఐటీ, ఈపీఎస్ అనాలిసిస్, ఈబీఐటీ మార్కెట్ ప్రైస్ అనాలిసిస్, ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనాలిసిస్, ఇండిఫరెన్స్ పాయింట్ అనాలిసిస్. కానీ వీటిలన్నింటిలో ఈబీఐటీ, ఈపీఎస్ అండ్ మార్కెట్ ప్రైస్ అనాలిసిస్ మీద అటెన్షన్ పే చేయండి. పీఈ రేషియో గురించి తెలుసుకోండి. డెప్ట్ ఈక్విటీ రేషియో ఇంపాక్ట్ ఉండడం వల్ల రిస్క్ ఇంపాక్ట్ పీఈ రేషియో మీద ఎలా ఉంటుంది అన్న పాయింట్ ఒకటి ఉంది, దాన్ని చెక్ చేసుకోండి. ఈపీఎస్ క్యాలిక్యులేషన్ చేయండి కూడా అనలైజ్ చేయండి. మార్కెట్ ప్రైస్ని ఎలా ఎస్టిమేట్ చేస్తారు, ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో మల్టిప్లై చేస్తే వస్తుంది, కాబట్టి ఈబీఐటీ మార్కెట్ ప్రైస్ అనాలిసిస్ మీదే అటెన్షన్ పే చేయండి. దేర్ ఆఫ్టర్ హ్యావ్ ఎ లుక్ అబౌట్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. దేర్ ఆఫ్టర్ ఇండిఫరెన్స్ పాయింట్, కంపల్సరీగా ఇండిఫరెన్స్ పాయింట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ థీరీస్లో ఐడెంటిఫై చేయండి. ఈ మొత్తం థీరీస్లో ఎంఎం థీరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరీ. ఎంఎం థీరీలో మార్కెట్ వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్, మార్కెట్ వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్యాక్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రియారిటీ నువ్వు ట్రెడిషనల్ థీరీకి ఇవ్వచ్చు. దేర్ ఆఫ్టర్ డివిడెండ్ డిసిషన్లో వాల్టర్ మోడల్, గార్డన్స్ డివిడెండ్ మోడల్ అండ్ మొడిగ్లాని మిల్లర్, ఈ మూడిట్లో ఎక్కువగా వాడు వాల్టర్ థియరీ అడుగుతున్నాడు. వాల్టర్ థియరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, దేర్ ఆఫ్టర్ యూ గో విత్ ద మొడిగ్లాని మిల్లర్ థియరీ. సో డివిడెండ్ డిక్లేర్ చేసినా, డివిడెండ్ డిక్లేర్ చేయకపోయినా మార్కెట్ వాల్యూ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ థియరీలో మీరు అనలైజ్ చేయండి. లాస్ట్ ప్రియారిటీ గార్డెన్ మోడల్కి ఇవ్వండి. దేర్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్లో ఎవర్ గ్రీన్ మెథడ్, నెట్ ప్రెజెంట్ వాల్యూని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయొద్దు. నెట్ ప్రెజెంట్ వాల్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చెక్ చేయండి. తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనలైజ్ చేయండి. దేర్ ఆఫ్టర్ గివ్ ఐఆర్ఆర్ అండ్ ఫైనలీ గివ్ పే బ్యాక్ పీరియడ్ ఒకసారి అనలైజ్ చేయండి. దేర్ ఆఫ్టర్ క్యాపిటల్ రేషనింగ్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వర్కింగ్ క్యాపిటల్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, సబ్సిడీ ఇస్తే ఏం చేయాలి, ఎప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ఎప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలి, డిప్రిసియేషన్ ఎలా ట్రీట్ చేయాలి అనలైజ్ చేయండి. అలాగే రీప్లేస్మెంట్ డెసిషన్ మీద కూడా మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఈ రీప్లేస్మెంట్ పాయింట్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. దెన్ ఫైనలీ డోంట్ ఇగ్నోర్ అడ్జస్టెడ్ ఎన్పివి. ఓకే, రైట్. దేర్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్ ఇంపార్టెంట్, డామ్ ఇంపార్టెంట్. ఆపరేటింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేషన్ బేసింగ్ ఆన్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ మీద ఈ కాన్సెప్ట్స్ మొత్తం జాగ్రత్తగా తీసుకోండి.
రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్, డేటాస్ కలెక్షన్ పీరియడ్, క్రెడిటర్ పేమెంట్ పీరియడ్, టైమ్ ల్యాగ్. వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేషన్లో న్యూలీ ఫార్మ్డ్ కంపెనీకి అటెన్షన్ పే చేయండి. ఎగ్జిస్టింగ్ కంపెనీ కూడా ఇంపార్టెంటే, కానీ ఇది కొద్దిగా రిస్కీ ఉంటుంది కాబట్టి ఇది చేయగలిగితే మీరు అది చేయగలరు. దేర్ ఆఫ్టర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ అనలైజ్ చేయండి. సైకిల్ పీరియడ్ రెడ్యూస్ అయితే విత్ ఎఫెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అబ్జర్వేషన్ చేయండి. దేర్ ఆఫ్టర్ యూ కాన్సన్ట్రేట్ డేటాస్ మేనేజ్మెంట్, ఇవాల్యుయేషన్ ఆఫ్ క్రెడిట్ పాలసీ ఎలా చేయాలి మన క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, దాంట్లో నుంచి కాస్ట్ డిడక్ట్ చేసి ఆపర్చునిటీ కాస్ట్ ఎస్టిమేట్ చేసి ఫైనల్గా నెట్ బెనిఫిట్ ఎంత వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సార్ మళ్ళీ చెప్తాను చూడండి. తర్వాత డేటాస్ మేనేజ్మెంట్, ఇందులో క్రెడిట్ పాలసీని ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్ని తెలుసుకోండి. చూసారు కదా, క్రెడిట్ పీరియడ్ ఎక్కువ ఇస్తే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, దాంట్లో నుంచి కాస్ట్ మొత్తం డిడక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ వీ యూస్ టు డిడక్ట్ ఆపర్చునిటీ కాస్ట్. ఆ వర్షన్ ఐడెంటిఫై చేసి క్రెడిట్ పాలసీని ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకోండి. దేర్ ఆఫ్టర్ రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. మీరు క్లాప్ అనే ప్రిన్సిపల్తో అన్ని రేషియోస్ని కన్సిడర్ చేయొచ్చు. క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్, లిక్విడిటీ రేషియో, యాక్టివిటీ రేషియో, ప్రాఫిటబిలిటీ రేషియోస్. సో ఈ రేషియోస్ని బేస్ చేసుకొని ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయగలిగే విధంగా ఉన్న ప్రాబ్లమ్ని చూసుకోండి. అలాగే ఇందులో నుంచి థియరీ కూడా అడగచ్చు ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేషియో అనాలిసిస్ ఒక స్ట్రెంగ్త్ వీక్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ ఐ విల్ ప్రిఫర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డ్యామ్ ఇంపార్టెంట్. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని అనలైజ్ చేయండి. Thereafter, what happened? You have a better look with respect to comparative common size statement analysis, trend ratios ni అది లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకే, ఇంకా రిస్క్ రిటర్న్ అనే చాప్టర్ కూడా ఉంది, అది ఎంసీక్యూస్కే ఎక్కువగా ఫైండ్ అవుట్ చేస్తాడు. సో డియర్ స్టూడెంట్స్, ఈ మొత్తంని కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏవేవి ఏ మోడల్లో ఉన్నాయి, ఈ ఒక్క రోజులో మీరు అన్నీ కన్సిడర్ చేయకపోయినా బెస్ట్గా అనలైజ్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ ఇస్ హ్యావ్ ఎ విన్నింగ్ మైండ్ సెట్. ఇప్పుడు మొత్తం నువ్వు నేర్చుకోవడం కోసం కాదు, పాలిష్ చేసుకొని వెళ్ళు. డోంట్ గెట్ పానిక్. యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్. జస్ట్ ఎనఫ్. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎగ్జామ్ ఎలా రాసావు పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని జస్ట్ అబ్జర్వ్ ఇట్ అండ్ కంఫర్టబుల్గా ప్రజెంట్ చేయి. చూడండి, స్ట్రెస్ డస్ నాట్ మేక్ యూ స్మార్టర్. ఎట్టి పరిస్థితుల్లో మీకున్న స్ట్రెస్ మిమ్మల్ని స్మార్టర్గా చేయదు. బట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని ప్రజెంటేషన్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ప్రొజెక్ట్ చేయి. అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు లెట్స్ టేక్ ఎ చాయిస్. థియరీ పార్ట్ని కంఫర్టబుల్గా అటెండ్ చేయడానికి చూడండి. సో థియరీ పార్ట్లో కూడా మేము ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెక్ చేసుకొని దానికి తగ్గట్లుగా మీ ప్రిపరేషన్ అనలైజ్ చేయండి. హ్యావ్ ఎ ఐడియా అబౌట్ దట్ క్వశ్చన్ అండ్ గివ్ యువర్ బెస్ట్. రైట్, సో దిస్ ఇస్ ద సిఎంఏ ఇంటర్కి సంబంధించిన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ. రైట్, ఆల్ ది బెస్ట్. జై హింద్. Hello dear CMA Inter students, hope you have written your previous examination very well. Even if you don't write well, don't worry, always look forward. And now I am here with Business Data Analytics Day Before Exam Strategy. So, manaki Business Data Analytics lo 4 important lessons unnai. Andulo first lesson, Introduction to Data Science for Business Decision Making. So, ee lesson lo meer em chadukovali. I'll tell you one very important thing andi. మీరు ఏ లెసన్లో అయినా కూడా స్టెప్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే స్టెప్స్ ఫర్ డిజిటైజేషన్, స్టెప్స్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్, ఇట్లా స్టెప్స్ ఉండే క్వశ్చన్స్ మీద యూ ప్లీజ్ ఫోకస్ వెల్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ ప్రాసెస్. సో ప్రాసెస్ ఆఫ్ డిజిటైజేషన్, ప్రాసెస్ ఆఫ్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. సో ఇట్లాగా ప్రాసెస్ అండ్ స్టెప్స్, ఈ క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫోకస్ ఆన్ the recently released MQP for the current attempt. Present attempt కి ఏదైతే MQP రిలీజ్ చేశారో డెఫినెట్గా MQPని ఒకసారి రిఫర్ చేసుకుని వెళ్ళండి. ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ టు యూ. సో మెయిన్గా ఇప్పుడు మనం చూస్తే మనకి ఫస్ట్ లెసన్లో అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటైజేషన్ మీద ఫోకస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డిజిటైజేషన్ మీద ఫోకస్ చేయండి. డేటా ఇన్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం and principle of data ethics. These are the most important areas in first lesson. Now coming to second lesson, data processing, organization, cleaning and validation lo different processes involved in data processing ane question మీద ఫోకస్ చేయండి. అలాగే డేటా క్లాసిఫికేషన్ ప్రాసెస్ అనే క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పాను ప్రాసెస్ అండ్ స్టెప్స్, అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ డేటా క్లీనింగ్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా క్లీనింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ టైప్స్ ఆఫ్ డేటా వాలిడేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చదవకుండా అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు.
నెక్స్ట్ డేటా ప్రజెంటేషన్, వెరీ వెరీ ఈజీ లెసన్, చాలా ఈజీగా మీరు మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఇందులో మీరు డేటా విజువలైజేషన్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేటువంటి క్వశ్చన్ మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ డేటా విజువలైజేషన్ అండ్ డేటా ప్రజెంటేషన్ ఆబ్జెక్టివ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. డేటా విజువలైజేషన్ ఇన్ రిపోర్ట్ డిజైన్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ డేటా అనాలిసిస్ అండ్ మోడలింగ్. ఇందులో మనకి ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్, డిస్క్రిప్టివ్ అనాలిసిస్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అండ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అసలు ఇవి చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఈ 4 డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదర్ దెన్ దట్ ప్రాసెస్ ఆఫ్ డేటా అనలిటిక్స్ చదవండి, బెనిఫిట్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ చదవండి, ప్రాసెస్ ఆఫ్ డేటా మైనింగ్ చదవండి, టెక్నిక్స్ ఆఫ్ డేటా మైనింగ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ డేటా మైనింగ్ ఇన్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, సో అది కూడా మీరు డెఫినెట్గా చూసుకోండి. అండ్ ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఒకసారి క్వశ్చన్స్ చూసుకుని వెళ్ళండి. వన్ థింగ్ మీరు మర్చిపోవద్దు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కొంచెం టఫ్గా వచ్చినా కూడా మీకు బీడీఏ చాలా హెల్ప్ చేస్తుంది, కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్. Hope I have given you all the important areas. Prepare well. All the best. Thank you.